ఇష్యూస్ ఏమున్నాయి ట్రేడ్లో చూద్దాం. ప్రొటెక్షనిజం ఎక్కువ జరుగుతుంది. ప్రొటెక్షనిజం, ట్రేడ్ వార్. ప్రొటెక్షనిజం అంటే ఏం లేదు, టెరిఫ్, నాన్ టెరిఫ్ బ్యారియర్స్ వాడి లోకల్ ఇండస్ట్రీస్ని ఫారిన్ కాంపిటీషన్కి ప్రొటెక్ట్ చేస్తారు. ట్రేడ్ వార్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే 2 or more నేషన్స్ అటాక్ ఈచ్ అదర్స్ ఎక్స్పోర్ట్ వయా టెరిఫ్, నాన్ టెరిఫ్ బ్యారియర్స్. 2017లో ఏంటంటే యుఎస్ఏకు ట్రేడ్ డిఫిసిట్ ఉండే చైనాతో. చైనా చీప్ ఇంపోర్ట్ వస్తుంది చైనా నుంచి. డొమెస్టిక్ అమెరికన్ మ్యానుఫ్యాక్చరర్ సఫర్ అవుతున్నాడు. యూఎస్ కంపెనీస్ అవుట్ సోర్సింగ్ చేస్తుంది చైనాకు. అన్ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అమెరికన్ వర్కర్స్ అవుతుంది. ట్రంప్ స్టీల్ మినార్ల బ్యారియర్స్ అనౌన్స్ చేశారు. సో చైనా కూడా అలా చేసింది. EU కూడా ఇలానే ప్రొటెక్షనిస్ట్ మూవ్స్ చేస్తుంది అగెనిస్ట్ చైనా అండ్ ఇండియా. మెడిసిన్ అండ్ డిఫెన్స్లో కూడా హైడ్రాక్సిక్లోరినైన్ ఇట్లా చాలా చేసింది అన్నట్టు. పిఎం మోడీ యాక్చువల్గా ఏం చేసిండు అంటే లోకల్కి ఓకల్ అని ఒకటి ఏం చేసిండు, ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్ ఇవ్వాలని. గవర్నమెంట్ 200 crores వరకు ఇండియాలో లోకల్లోనే కొనుక్కోవాలి, ఫారిన్ కంపెనీస్ అలో చేయలేమని చెప్పి. దీనివల్ల MSMEs గ్రో అవుతాయి, ఇండియన్ కంపెనీస్కి రివైవల్ అవుతుంది బిజినెస్. ఒకటి యుఎస్ఏ స్పెషల్ 301 రిపోర్ట్, యాన్యువల్ రిపోర్ట్ అది. అందులో ఏముంటుంది అంటే ఏవైతే కంట్రీస్ హూ ఆర్ ఆర్మింగ్ ద IP రైట్స్, copyrights, patents and trademarks of American companies. These countries are classified into categories such as priority foreign country ఎవరైతే or dangerous, most dangerous అవి పెడతాయి. ప్రియారిటీ వాచ్ లిస్ట్ అని పెడతాయి. క్లాసిఫికేషన్ వల్ల USA అనేది కంప్లైంట్ చేస్తుంది WTOకి, or మనీ స్పెండ్ చేస్తుంది on those countries to reduce piracy. India, Russia, China are in priority watch list, mainly because of their hackers, movie piracy, counterfeit products. India because of its drug patent norms and NPPA, which reduce the profitability of US pharma companies' patented drugs. USA Generalized System of Preference, GSP. Generalized System of Preferences, ఒక డెవలపింగ్ కంట్రీ నేమ్ కానీ లిస్ట్లో ఉంటే ఎక్స్పోర్ట్స్కి 0 or lower ఇంపోర్ట్ డ్యూటీస్ ఉంటాయి యూఎస్ఏలో. ట్రంప్ ఏం చేశాడంటే ఇండియాని తీసేసాడు ఒకసారి. ఇండియా ఇంపోజ్డ్ హెవీ ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ విత్ హార్లీ డేవిడ్సన్ బైక్స్, ఇంకా వేరే ఎక్స్పోర్ట్స్ మీద. సో ఇండియా నుంచి తీసేసినాడు. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ లిస్ట్. ఇండియా US లిమిటెడ్ ట్రేడ్ డీల్ ఒక సైన్ చేసుకుంది. ఇండియా US నెగోషియేట్ చేయాలని చూశారు లిమిటెడ్ ట్రేడ్ డీల్. అప్పుడు 2020లో చేశారు సెలెక్టెడ్ కమోడిటీస్కే. ఎలా US-EU చైనా ట్రేడ్ వార్ ఇంపాక్ట్ అవుతుంది ఇండియాలో అంటే, US ప్రొటెక్షనిజం అనేది టార్గెట్ మోర్ చైనీస్ గుడ్స్ ఉంటుంది ఇండియన్ సర్వీసెస్ కన్నా. బికాస్ ఆఫ్ పొలిటికల్ రోడ్ బ్యాంక్ పర్సెప్షన్ దట్ చైనీస్ మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీస్ ఇస్ లేదు. చైనా టరిఫ్స్ ఆన్ USA ఆపర్చునిటీ ఫర్ ఇండియా వస్తుంది. సోయాబీన్ని, కార్ని, మెడికల్ ఎక్విప్మెంట్ చైనాకు పంపించడానికే. సో ఇలా అన్నట్టు. ఇంకొక ఏంటంటే బ్రెక్సిట్ అంటే బ్రిటన్ ఎగ్జిట్. 1993లో మాస్ట్రిచ్ట్ ట్రీటీ యూరోపియన్ యూనియన్, దీని ప్రకారం యూరోపియన్ యూనియన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ యూనియన్ ఫామ్ అయింది. మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్ని, సర్వీసెస్ని, సిటిజన్స్ని ఎలో చేయడానికి. EU కామన్ కరెన్సీ యూరో యూనిట్ ఇంట్రొడ్యూస్ చేసింది. బ్రిటన్ వాజ్ అన్ EU మెంబర్. ఇట్ కంటిన్యూడ్ వితౌట్ ఇట్స్ ఓన్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్. లేటర్ బ్రిటన్స్ పొలిటికల్ పార్టీస్ ఏం క్యాంపెయిన్ చేసినాయి అంటే మైగ్రెంట్ వర్కర్స్ ఫ్రమ్ వేరే కంట్రీస్ జాబ్ లాస్ అవుతుంది బ్రిటిషర్స్కి. EU ఫ్రేమ్వర్క్ అనేది వాళ్ళ ఎకనామిక్ ఫారిన్ డిప్లొమసీని హార్మ్ చేస్తుందని చెప్పి ఒక రిఫరెండం హెల్డ్ చేసింది బ్రిటన్. సిటిజన్స్ని అడిగింది బ్రిటన్ అనేది షుడ్ ఎగ్జిట్ ఆర్ రిమైన్ ఇన్ యూరోపియన్ యూనియన్. 52% ఓటెడ్ ఎస్, 42% నో. బ్రిటన్ ఇన్వోక్స్ ఆర్టికల్ 50 ఆఫ్ లిస్బన్ ట్రీటీని ఆర్టికల్ 50 ఇన్వర్ట్ చేసి 2 years టైం ఫ్రేమ్ తీసుకొని డీల్ ఫర్ ఎగ్జిట్. సో దాని తర్వాత UK సిటిజన్స్కి ఏమవుతుంది, వేరే వాళ్ళ దగ్గర ఉన్న అట్లా ఏమవుతుంది కొన్ని రూల్స్ చేసుకొని ఎంత మనీ బ్రిటన్ పే చేయాలి EUకి ఫర్ లివింగ్ అది కూడా చూసుకొని యునైటెడ్ కింగ్డమ్ ఆఫీషియల్గా యూరోపియన్ యూనియన్ వదిలేసింది అన్నట్టు ట్రాన్సిషన్ పీరియడ్, ఇంప్లిమెంటేషన్ పీరియడ్ తర్వాత.
దీనివల్ల ఎలా ఎగ్జిట్ అవుతుంది అంటే కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. ఇంకా కొన్ని నోటబుల్ గ్రూపింగ్స్ ఏవి అంటే ఎకనామిక్స్ సంబంధించి సార్క్ 1985 సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇది కాత్మండు నేపాల్లో ఉంటుంది సార్క్ అనేది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, మాల్దీవ్స్, పాక్, శ్రీలంక. 2016లో ఇస్లామాబాద్ జరిగింది, అక్కడ క్యాన్సిల్ అయ్యింది, మన ఇండియా వెళ్ళలేదు కాబట్టి. ఇంకొకటి బిమ్స్టిక్ STEC, ఇది 1997. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇది ఢాకా, బంగ్లాదేశ్లో జరిగింది. బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ ఉంటాయి. సమ్మిట్ ఎవ్రీ 4 yearsకి జరుగుతుంది. 2018 సమ్మిట్ కథమండు, నేపాల్లో జరిగింది. రోహింగ్యా క్రైసిస్ మెయిన్ ఇక్కడ ఉంటుంది ఇలా అన్నట్టు. ఇంకా మీకాంగ్ గంగా కార్పొరేషన్ ఇండియా ఇంకా 5 ఏషియన్ కంట్రీస్ కంబోడియా, లావోస్, మయన్మార్, థాయిలాండ్, వియత్నాం కలిపి చేశారు. మీకాంగ్ ప్లస్ గంగా. మీకాంగ్ రివర్ అనేది చైనా నుంచి స్టార్ట్ అవుతుంది. మయన్మార్, లావోస్, థాయిలాండ్, వియత్నాం, కంబోడియా పోయి సౌత్ చైనా సీకి పోతుంది. కోఆపరేషన్ చేసుకోవాలి, టూరిజం, కల్చర్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ అనేవి. ఇంకోటి ఏషియన్ వర్సెస్ SCO అంటే మనకు తెలుసు షాంఘై కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీజింగ్లో ఉంటుంది. ఇది ఇంకో దీంట్లో ర్యాట్స్ ఒకటి ఉంటుంది, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. రష్యా, చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తర్వాత ఇండియా, పాక్ కూడా యాడ్ అయినవి. సో మెయిన్గా ర్యాట్స్ అన్నట్టు. SCO అంటే ర్యాట్స్, హెడ్ క్వార్టర్ బీజింగ్, చైనా. ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ASEAN అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇది బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఫామ్ అయింది. జకార్తా హెడ్ క్వార్టర్ 1969 జకార్తాలో ఉంటుంది. 10 members బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావాస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. ఏషియన్ ఇండియా డైలాగ్ రిలేషన్ ఢిల్లీకి ఇన్వైట్ చేశారు 2018లో ఇలా అన్నట్టు. ఎకనామిక్ రిలేటెడ్ గ్రూపింగ్స్ కొన్ని చూస్తే ఏషియా పసిఫిక్లో ఏషియన్, అపెక్, సార్క్, SCO, బ్రిక్స్, బిమ్స్టెక్ అయ్యారు. యూరోప్ ఓర్ ఫస్ట్ వరల్డ్ చూసుకుంటే G7, G20, EU, OECD. ఆస్ట్రేలియా చూసుకుంటే క్వాడ్, అక్కస్. అమెరికా చూసుకుంటే ఆండియన్ కమ్యూనిటీ, మెర్కోసర్, క్యారికామ్, ఉస్మా. వెస్ట్ ఏషియా ఇంకా నార్త్ ఆఫ్రికా చూసుకుంటే OPEC, ఆఫ్రికన్ యూనియన్, గల్ఫ్ కోఆపరేషన్ కర్వ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. IORE ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. ఈ 22 ఇండియన్ ఓషన్ నేషన్స్ ఉంటుంది. ఇండియా మెంబరు, చైనా, USA అనే డైలాగ్ పార్ట్నర్స్. ఇది ఈబెన్ మారిషస్లో సెటప్ అయింది. ఇంకోటి APEC ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. 21 పసిఫిక్ రిమ్ ఓషన్ ఎకనామీస్. ఇండియా అనేది మెంబర్ కాదు, ఈ ఇండియన్ మెంబర్ కాదు. ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్లో ఇండియా ఇందులో మెంబరు. ఇంకా కొన్ని గ్రూప్స్ కూడా ఉన్నవి, అవి కొన్ని చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి బ్రిక్స్ చూసాము. OPEC ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇది వియన్నాలో ఉంది, ఆస్ట్రియాలో. సౌదీ, UAE, వెనిజులా, ఇరాన్, ఇరాక్ ఇలా 14 members ఉన్నాయి. ఖత్తర్ విత్డ్రా అయింది. OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ప్యారిస్లో ఉంది హెడ్ క్వార్టర్. 1961లో ఫామ్ అయింది. ఇది ఇంటర్నేషనల్ కోఆపరేషన్ చూసుకుంటుంది. మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ టాక్సేషన్, బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ నామ్స్కి ఫేమస్. ఇండియా మెంబర్ కాదు OECDలో. నాన్ అలైన్డ్ మూమెంట్ మనకు తెలుసు, ఇండియా ఫామ్ చేసింది.
క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్. ఇది ఒక స్ట్రాటజిక్ డైలాగు, లేకపోతే గ్రూప్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీస్, మార్కెట్ ఎకనామీస్ అండ్ ప్లూరలిస్టిక్ సొసైటీస్ బిట్వీన్ యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. క్వాడ్లో 4 ఉన్నాయి: ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, యుఎస్ఏ. అక్కస్ అనేది ఒక ట్రైలేటరల్ సెక్యూరిటీ ప్యాక్ట్ ఆస్ట్రేలియా, యూకే, ఇంకా యుఎస్. ఆస్ట్రేలియాకి హెల్ప్ చేస్తారు న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ తెచ్చుకోవడానికి. G20 అనేది ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ ద గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఫర్ 19 కంట్రీస్ అండ్ 1 యూరోపియన్ యూనియన్. మినరల్స్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. యుఎస్ లెడ్ పార్ట్నర్షిప్ క్రిటికల్ మినరల్స్ని సెక్యూర్ చేయడానికి, చైనా పైన డిపెండెన్స్ తగ్గించడానికి. MSP మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. దీంట్లో ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ కమిషన్ ఉంటవి. కోబాల్ట్, నిక్కల్, లిథియం ఇవన్నీ బ్యాటరీస్కి కావాలి. రేర్ ఎర్త్ మినరల్స్ అవైలబుల్ ఇన్ ఇండియా సచ్ అస్ లాంథమ్, సెరియం, నియోడినియం, పాసిడినియం. ఇలా రేర్ ఎర్త్ మినరల్స్ ఇండియాలో కొన్ని లేవు కూడా. సో ఇండియా నాట్ ఇన్వైటెడ్ టు MSP గ్రూపింగ్ ఇట్. మిడిల్ ఈస్ట్లో చూసుకుంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, GCC. ఇది రియాద్లో ఉంది, సౌదీ అరేబియాలో. 6 మెంబర్స్: బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖత్తర్, సౌదీ అరేబియా, UAE. ఖత్తర్తో కొన్ని రిలేషన్స్ కట్ అయినవి. ఇదేమో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. ఇది జెడ్డా, సౌదీ అరేబియాలో ఉంది. ఇస్లామిక్ కంట్రీస్ ఇవి. ఇండియా మెంబర్ కాదు, కానీ ఫస్ట్ టైం ఇన్వైటెడ్ టు OIC మీటింగ్ యాజ్ ఎ గెస్ట్ ఆఫ్ ఓనర్. I2U2 అంటే ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, USA. ఇది మిడిల్ ఈస్టర్న్ క్వాడ్ అనుకోవచ్చు, వెస్ట్ ఏషియన్ క్వాడ్ కూడా అనుకోవచ్చు. ఇది I2U2 6 ఏరియాస్ ఫర్ జాయింట్ యాక్షన్ ఇది ఉంటుంది. చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి. ఇలా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ థింక్ ట్యాంక్. ఇది కొలోజ్ అని స్విట్జర్లాండ్లో ఉంటుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది థింక్ ట్యాంక్, నాట్ ఫర్ ప్రాఫిట్. యాన్యువల్ సమ్మిట్ డావాస్ ఇది ఉంటుంది. మిస్లెనియస్ గ్రూపింగ్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ అదర్స్. NATO, UN స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ రిలేటెడ్ టు ఎకనామీ. UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఇది వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్కి ఫేమస్. UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్స్కి ఇది ఫేమస్. UNIDO, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇలా చాలా ఉంటాయి. USA ఆన్ ట్రీటీస్ నుంచి ఎగ్జిట్ అయ్యింది. ఇంకా వాసినర్ అరేంజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. వాసినర్ అరేంజ్మెంట్ ఇది ఒక నెదర్లాండ్లో ఒక ఏరియా. ఈ అరేంజ్మెంట్ ప్రకారం ఏంటంటే మెంబర్స్ అనే వాళ్ళు స్ట్రిక్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉండాలి. ది ఎక్స్పోర్ట్ ఆఫ్ కన్వెన్షనల్ ఆర్మ్స్ అండ్ డ్యూయల్ యూజ్ గూడ్స్ అండ్ టెక్నాలజీస్.